ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రపంచంలో అమ్మ అనే పదానికి మించిన తీయని మాట ఉంటుందా? నిస్వార్థమైనటువంటి ప్రేమ ఇంకోటి దొరుకుతుందా? ఈ భూమిపైకి ఏ ప్రాణి వచ్చినా తన బిడ్డ కోసం ప్రాణాలైనా అర్పించేటువంటి మరోసారి చెప్తున్నాను, ఏకైక మాతృమూర్తి మాత్రం కేవలం తల్లి మాత్రమే. ఈ నిజాన్ని మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి సంబంధించినటువంటి లీలమ్మ అనేటువంటి ఒక నిస్వార్థ తల్లి తన త్యాగంతో మరోసారి నిరూపించింది. ఒక తల్లి తన ఊపిరిని పనంగా పెట్టి లోకానికి ఇంకొక కొత్త జీవితాన్ని పంపడం కంటే నిన్నైనటువంటి త్యాగం ఈ సృష్టిలో ఇంకోటి ఉంటుందా? వయసు 40 సంవత్సరాలు, తల్లయ్యేటువంటి భాగ్యం 40 ఏళ్ల వయసులో దక్కింది. అంతా బాగానే ఉందనుకునేటువంటి సమయంలో 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గుండెకు సమస్య వచ్చింది. స్టంట్ వేయించుకోగా పర్వాలేదని చెప్పారు డాక్టర్లు. నెలలు నిండినటువంటి సమయంలో మరోసారి హాస్పిటల్లో చూపించుకోగా ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆపరేషన్ చేస్తే తల్లి బిడ్డల్లో ఒక్కరే బతుకుతారని వైద్యులు చెప్పారు. అయినా వినకుండా భర్తతో కన్సెంట్ ఫామ్ మీద సంతకం పెట్టించి మరీ ఆపరేషన్ చేయించుకుంది. చివరికి తల్లి మరణించగా బిడ్డ బ్రతికింది. తల్లి అవ్వాలనేది ప్రతి ఒక్క మహిళ కోరిక. అమ్మతనం కోసం పడేటువంటి ఆరాటం, ఆ ప్రయత్నం అంతా ఇంత కాదు. అందరిలాగే ఆమె కూడా తల్లి కావాలనుకుంది. కానీ ఆలస్యంగా వివాహం చేసుకోవడంతో పిల్లలు పుట్టేటువంటి అవకాశం తగ్గింది. ఇక 40 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చడం, కానీ ఆ బిడ్డకు జన్మనిస్తే ప్రాణాలకే ప్రమాదం అన్నారు వైద్యులు. తన ప్రాణం పోయినా సరే తన బిడ్డకు జన్మనివ్వాలనుకుంది. బిడ్డ కోసం తాను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈ విషాద ఘటన మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్లలో చోటు చేసుకుంది. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి సంబంధించిన గుంటూ లీలమ్మ ఆశా కార్యకర్తగా పనిచేస్తుంది. కుటుంబ పరిస్థితి దృష్ట్యా చాలా కాలం పెళ్లి చేసుకోలేదు. చివరికి 2018లో వివాహమైంది. చాలా కాలం పాటు ఆమె గర్భం దాల్చలేదు. ఇటీవలే గర్భం దాల్చడంతో 40 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఆమె మురిసిపోయింది, సంబరపడిపోయింది, ఆరాట పడిపోయింది. బిడ్డను ఎత్తుకోవాలి, జీవితంలో పోషించాలి, జీవితంలో ఆ బిడ్డకు కావలసినటువంటి కళను నేను నెరవేర్చాలి అని తెగ మురిసిపోయింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజు నిలబడలేదు. 3వ నెలలో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో ఆమె గుండెలో సమస్య ఉందని వైద్యులు ధృవీకరించారు. గర్భం కొనసాగించడం క్షేమం కాదంటూ వైద్యులు పదే పదే చెప్పారు. 3వ నెలే కాబట్టి బిడ్డను తొలగించుకుంటే నా ఆరోగ్యం బాగుపడ్డాక మళ్ళీ నేను ఎలాగలాగా గర్భం దాల్చొచ్చు, మళ్ళీ పిల్లల్ని కనొచ్చు అనేటువంటి ఆశ, తన మీద తానుకునేటువంటి కోరిక ఏమాత్రం ఈమెలో కనబడట్లేదు. దాంతో పెద్ద ఆసుపత్రికి వెళ్తే స్టంట్స్ వేశారు. పర్వాలేదని చెప్పడంతో అమ్మయ్య, ఈసారి నేను బిడ్డను కనేయొచ్చు, నా సమస్య తీరిపోయింది అనేటువంటి ఆలోచన ఆమెలో వచ్చింది. నెలలు నిండుతున్నటువంటి కొద్దీ ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎమర్జెన్సీ కావడంతో 2 రోజుల క్రితం తిరుపతిలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు వైద్యశాలకి ఆమెను తీసుకెళ్లారు. అక్కడే చేర్పించారు. లీలమ్మ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని, ప్రసవం చేయాల్సి వస్తే తల్లి బిడ్డల్లో ఒక్కరిని మాత్రమే కాపాడగలుగుతామని వైద్యులు తెగేసి చెప్పారు. అయితే తన బిడ్డే కావాలి ఆమె అంటూ కూడా ఆమె పట్టుబడింది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డను మాత్రం ఈ భూమి మీదకి తీసుకొని రండి అంటూ కూడా డాక్టర్స్ ను ప్రాధేయపడింది. కన్సెంట్ ఫామ్ మీద బలవంతంగా భర్త చేత సంతకం కూడా పెట్టించింది. దాంతో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయగా మగబిడ్డ జన్మించారు. అయితే ఆ బిడ్డను చూడకుండానే ఆమె కన్ను మూసింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా గ్రామంలో విషాద ఛాయలే అలుముకున్నాయి. ఆశా కార్యకర్త కావడంతో ఆరోగ్య శాఖ డిఐఓ సుజనాతో పాటుగా వైద్య సిబ్బంది కూడా ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. లేక వచ్చినటువంటి గర్భం, కానీ అమ్మకు తీవ్రమైనటువంటి గుండె సమస్య. తాను ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, తన కన్న ప్రేగు ఈ లోకాన్ని చూస్తే చాలనుకుంది. వైద్యులు తల్లి బిడ్డల్లో ఒకరినే కాపాడగలమని ఎంత చెప్పినా సరే బిడ్డనే కావాలని ఆ తల్లి కోరుకున్నటువంటి విధానం, ఆ త్యాగమూర్తి యొక్క గొప్పదనం ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విషాద ఛాయల్లోనూ వారు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. సిజేరియన్ ద్వారా 12 మగబిడ్డకు జన్మనించి ఆ శిశువును తనివి తీరా చూడకుండానే ఆమె కన్ను మూయడం మాత్రం ఒక్కసారిగా విషాదకరమైనటువంటి ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో కనబడుతుంది. లీలమ్మ స్థానికంగా ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా చాలా కాలం పెళ్లి చేసుకోకుండానే ఉంది. చివరకు 2018లో వివాహం చేసుకున్నారు. అయినా అప్పటి నుంచే ఇప్పటి వరకు సంతానం కలగలేదు. ఇటీవలే లీలమ్మ గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే 3వ నెలలోనే వైద్య పరీక్షలు చేయించుకునే సమయంలో ఆమె గుండె సంబంధితమైనటువంటి సమస్య ఉన్నట్లు డాక్టర్లు ధృవీకరించినా ఆమె ఏ మాత్రం నాకు ఇప్పుడు బిడ్డొద్దు, నాకు గర్భం వద్దు,
ఈ మొత్తం వ్యవహారమే వద్దు, ముందు నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, తర్వాత ఎప్పుడైనా పిల్లల్ని కనొచ్చు అనేటువంటి ఆలోచన ఏ మాత్రం చేయలేదు. ఈ మధ్య కాలంలో అబార్షన్లు అనేది ఈ మధ్య టెక్నాలజీ కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. చేసేటువంటి పద్ధతులు వేరైనా, మాట్లాడేటువంటి తీరు ఎలాగున్నా మేము ఇప్పుడు కుటుంబాన్ని పోషించలేం కాబట్టి ఆర్థికంగా పిల్లల్ని భారం అనుకుంటున్నటువంటి ఈ రోజుల్లో నేను పోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా పార్థివ దేహం పక్కన పడేసినా పర్వాలేదు, కానీ నా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు ఒక జన్మనివ్వండి అంటూ ఆమె తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో మందికి ఆదర్శప్రాయంగానే చెప్పుకోవాలి. గుండెలో స్టెంట్ వేసిన అనంతరం కూడా ఎన్ని జాగ్రత్తలు పాటించిందో మీరు ఒక్కసారి ఆలోచిస్తారా? నేను ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, భూమి మీదకి ఈ బిడ్డ బయటికి వచ్చిన తర్వాత నేను ఏ లోకంలోకి వెళ్ళినా, చనిపోయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ముందు నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ బయటికి వస్తే చాలనుకునేటువంటి గొప్ప త్యాగమూర్తి అమ్మ కంటే గొప్పగా ఇంకెవరైనా ఉంటారా? అత్యవసర పరిస్థితులు ఏర్పడడంతో 2 రోజుల క్రితం ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో కూడా, ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేనటువంటి సిచ్యువేషన్లో కూడా నన్ను ముందు బతికించండి అనేటువంటి ప్రాణాలు, అంటే తన ప్రాణాల మీద ఉన్నటువంటి ప్రేమ కన్నా తాను పుట్టబోయేటువంటి, కనీసం తను చివరి చూపు చూడలేనటువంటి ఆ బిడ్డ పైన ఆమె చూపించినటువంటి ప్రేమ ఉంది చూసారా? దాని కింద కొండలు, కోట్లు, ఆస్తులు ఎన్ని పెట్టినా వృధా కాదా? అయితే ప్రాణాల కంటే బిడ్డ ప్రాణానికే ఆమె ప్రాధాన్యత ఇచ్చినటువంటి తీరు, బిడ్డను కాపాడాలని ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, ఇదే విధంగా భర్త పైన ఆమె తెచ్చినటువంటి ఒత్తిడి, ఈ లోకంలో నేను లేకపోయినా పర్వాలేదు, మన బిడ్డ ఉంటారు కదా, మన బిడ్డే నిన్ను చూసుకుంటారు కదా, మన బిడ్డ నిన్ను భవిష్యత్తులో మనకి కీలకంగా ఉండబోతున్నారు కదా, సో నా ప్రాణం అంత గొప్పది కాదు కదా అనేటువంటి రీతిలో ఆమె తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ భర్తను కూడా ఇప్పటికీ కలిసి వేస్తూనే ఉంది. చేసేదేమీ లేక ఆయన కూడా సంతకం పెట్టారు. అనంతరం వైద్యులు సిజేరియన్ చేయడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ తనివి తీరా చూడకుండానే మృత్యు వడిలోకి వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలో సాగుతున్నటువంటి తంతు చూసిన తర్వాత ఇలాంటి మాతృమూర్తికి సంబంధించినటువంటి అంశాలు, అమ్మగా ఆమె చేసినటువంటి త్యాగం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. కానీ ఈ అంశం చూసిన తర్వాత చాలా మందికి అక్కడ విషాద ఛాయలు అలుముకోవడమే కాదు, ఒకంత కంట నీరు కూడా తెప్పిస్తున్నటువంటి వైనాన్ని మనం చూడొచ్చు.